భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్వీట్ కి వెటకారంగా స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో కోట్లాది మంది విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్నారు. ఈ స్టార్ క్రికెటర్ ఏది పోస్ట్ చేసినా నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. అయితే తాజాగా విరాట్ కోహ్లీ చేసిన ఒక పోస్ట్ కి ప్రకాష్ రాజ్ వెటకారంగా స్పందించి ఫ్యాన్స్ తో మొట్టికాయలు వేయించుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్ గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా త్వరలో ఆ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో జైషాకి శుభాకాంక్షలు తెలుపుతూ ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైనందుకు జైషాకి అభినందనలు. ఈ జర్నీలో మీరు విజయవంతమవ్వాలి అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ జైషాని ఉద్దేశిస్తూ వెటకారంగా రిప్లై ఇచ్చాడు. భారత్ కి చెందిన బ్యాట్స్మెన్, బౌలర్, వికెట్ కీపర్, ఫీల్డర్, ఓవరాల్ గా ఆల్రౌండర్, అన్నింటికి మించి ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రేట్ లెజెండ్ కి అందరం స్టాండింగ్ ఓవేషన్ ఇద్దామంటూ ప్రకాష్ రాజ్ వెటకారంగా రిప్లై ఇచ్చారు. ఇక దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ మొదలైపోయింది. ప్రకాష్ రాజ్ సినిమాల గురించే కాకుండా అతని రాజకీయ జీవితాన్ని కూడా తెరపైకి తెచ్చి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉతికారేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. కానీ డిపాజిట్లు కూడా అతనికి రాలేదు. గెలిచిన బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ 6 లక్షలకు పైగా ఓట్లు సాధించగా ప్రకాష్ రాజ్ కి కనీసం 30,000 ఓట్లు కూడా రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ప్రకాష్ రాజ్ ను ఆడుకుంటున్నారిప్పుడు. ఇక ప్రకాష్ రాజ్ వాస్తవానికి ఎందుకు స్పందించాడు అంటే, వాస్తవానికి విరాట్ కోహ్లీతో ప్రకాష్ రాజ్ కి ఎలాంటి విభేదాలు కూడా లేవు. కానీ బీజేపీతో పుష్కలంగా ఉన్నాయి. దాంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జైషా ఐసీసీ చైర్మన్ కావడంతో అతన్ని టార్గెట్ చేయబోయి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి ప్రకాష్ రాజ్ దొరికిపోయాడు. డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టబోతున్న 35 ఏళ్ల జైషా ఐసీసీ చైర్మన్ అయిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు కూడా అందుకోబోతున్నాడు. గత కొన్నేళ్లుగా బీసీసీఐలో వివిధ హోదాస్లో జైషా కొనసాగుతున్నారు. ప్రకాష్ రాజ్ రిప్లైకి విరాట్ కోహ్లీ మాత్రం స్పందించలేదు. అలాగే జైషా కూడా మౌనంగా ఉండిపోయారు. భారత్ జట్టు సొంత గడ్డపై సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో 2 టెస్టులు ఆడబోతోంది. ఇక ఈ సిరీస్ కి ముందు క్రికెటర్స్ కి టీమిండియా మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఫ్యామిలీస్ తో విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నారు.